ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ఎవరికైనా జీవితంలో శోధనలు సంభవించినప్పుడు ఈ శోధనలను దేవుడు శోధిస్తూ ఉన్నాడని అనుకోవద్దు. సాతాను వల్లనే శోధనలు మనకు వస్తాయి. అందువల్లనే ఇక్కడ శోధనలు ఏ విషయంలో వస్తాయి అని అంటే దురాశ వల్లనే శోధనలు ప్రతి మానవునికి కలుగుతాయి. ఆశ ఉండొచ్చు, తర్వాత ఒకవేళ అధిక ఆశ ఉండొచ్చు. కానీ దురాశ అనేది ఏంటంటే, ఆశ అంటే మన కోరికలు, మనకు అవసరాలు తీరేంత మటుకు ఆశపడ్డాం. అత్యాశ అంటే మన అవసరాలకు మించి కావాలని కోరుకోవడము. దురాశ అంటే ఇతరులది కూడా నాకు కావాలని కోరుకోవడము. కాబట్టి ఈ యొక్క దురాశ అనేది ఏం చేస్తుందంటే, దురాశ గర్భము ధరించి మనం పాపము చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ పాపము పరిపక్వమైనప్పుడు మరణమును కంటది. కాబట్టి మన జీవితంలో దురాశను వదులుకొని మనమందరం కూడా దురాశపరులంగా ఉండక దేవునికి ఇష్టమైన జీవితం జీవించి ఆ యొక్క శోధనలను మనం జయించి, మనం మరణాన్ని జయించి జీవాన్ని మనం పొంది దేవునితో కూడా యుగయుగములు జీవించుదుముగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.